పాస్టర్ రమణ బాబు గారు ఉన్నారు. ముందుకు వచ్చి దేవుని మాటలు మనకు తెలియజేస్తారు. కారణం ఏంటి? స్వప్న సతీష్నా? అయితే అందరూ వాళ్ళకి విష్ చేయండి. రైట్. దేవుని యొక్క నామంలో సతీష్కి స్వప్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టుగా ఆయన చెప్పు చేతుల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, ఆయన నామానికి మహిమని తెచ్చుకుంటాడు. అయితే మనం ఆయన చెప్పు చేతుల్లోకి రావడమే మనకు రావాలి. అది మనకు వస్తే కనుక దేవుడు ఖచ్చితంగా ఆయన హెచ్చించి గనపరుచుకుంటాడు. ఇదంతా మనది ఒక ఫ్యామిలీ అని మీరు ముందు నుంచి చెప్తుంటాం. ఇది మన ఫ్యామిలీలో జరుగుతున్న కార్యక్రమం. అందుకే మీరందరూ వచ్చారు. తర్వాత వాళ్ళని కూడా గ్రీట్ చేయడానికి, అభినందించడానికి, వారి కోసం ప్రార్థించడానికి మీరు వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం. దేవుడు వారికి ఆ బహుమానాన్ని అనుగ్రహించినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చెప్పారు కదా ఇందాక సతీష్ సాక్ష్యం చెప్పినప్పుడు, జనవరిలోనో ఫిబ్రవరిలోనో నాకు ఐడియా లేదు, కానీ సండే చర్చ్ అయిన తర్వాత మా ఇంటికి వస్తుంటారు. అప్పుడప్పుడు వచ్చిన తర్వాత సతీష్ లేడు, బయటకాడికి వెళ్ళాడు. స్వప్న నాతో ఇలా ఉన్నది. తనకి నేను టెస్ట్ చేసుకున్నామండి. టెస్ట్ చేసుకున్నప్పుడు సతీష్కి ప్రామ్లో లేకపోతే వీరకణాల్లో జీవం లేదంట, డాక్టర్లు చెప్పారు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదన్నారని చాలా బాధపడిపోయింది. బాధపడిన తర్వాత నేను అన్నాను, బిడ్డలో దేవుడిచ్చేవాడమ్మా, అది మన శక్తి వల్ల సామర్థ్యం వల్ల జరిగేది మాత్రం కాదు, అది దేవుడిచ్చేది. ఇప్పటి వరకు మీరు అనుకోకుండా దేవుడు అన్నీ ఇస్తూనే వచ్చాడు కనుక ఆయన టైంలో ఆయన ఇస్తాడు, అది మర్చిపోండి. మొదట మీరు హ్యాపీగా ఉండి దేవుని ఉన్న సమయం అంతటినీ దేవుని సేవలో వాడడానికి ప్రయత్నం చేయండి అనగానే, ఆడపిల్ల కదా, ఎప్పుడైతే ఆ మాటలు చెప్పానో ఇంకా ఆ విషయం నా దగ్గర ఎప్పుడు ఎత్తకుండా ఇందాక చెప్పారు కదా, మే నెల పెళ్లి రోజు వచ్చేటప్పటికి మాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మాట్లాడుకొని వచ్చారు. మాకు కాదు, ఆ పుట్టే బిడ్డకి ఏంటో చూడండి అంటున్నారు. ఇదేంటి అనేసి మాకేమో చెప్పలేదు. పెళ్లి రోజు ఆ రోజు కేక్ కట్ చేస్తాం కొన్ని ఫ్యామిలీలు కలిపి. అయిగానే అది ఓపెన్ చేయమంటే పాస్టర్ గారు గమనించారు అందులో పిల్లల బట్టలు ఉన్నాయి ఏంటి అని. నాకేమో అర్థం అవ్వలేదు, అంత త్వరగా ఈ మట్టి పూరకు అర్థం కాదు. అప్పుడు స్వప్న ఏది దాయిది కాబట్టి రివీల్ చేసింది. ఇలాగా ఈరోజే మార్నింగ్ నాకు కళ్ళు తిరిగినట్టుగా ఉంటే టెస్ట్కి వెళ్తే ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఎంత ఆశ్చర్యమో. అందుకే ఉదయం నుంచి మేము ఇంకేం చేసుకోవాలనుకోలేదు, ఏడుస్తూ కూర్చున్నాం. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు ఇంత త్వరగా ఇలా చేస్తాడని నేను ఊహించలేదు అని చెప్పి, అందుకని పెళ్లి రోజు కూడా మేము ఇంకెవరికి ఫోన్ చేయకుండా సైలెంట్గా ఉండి మేము ఇలా చేయగలిగామని చెప్పారనమాట. సరే, ఏదేమైనా దేవుడు తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఈ బిడ్డలని వారి గర్భంలోని ఒక బిడ్డని దేవుడు అనుగ్రహించాడు. ఆర్ స్టాన్లీ గారు ఏమంటారంటే, పిల్లల్ని మీ సంతోషం కోసం ఇవ్వడు, దేవుడు తన పని కోసం ఇస్తాడు. అందుకని ఈ రోజున మీరు గమనించవలసింది, కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైనా గమనించవలసింది, కానీ పిల్లలు పుడితే మీకు సంతోషం అనుకుంటారేమో కానీ మీకు కాదు సంతోషం, దేవుడికి సంతోషం. అందుకని ఇక్కడ ఎలాంటి సంతోషకరమైన సెలబ్రేషన్ మనం ఏం చేసుకున్నా ఒక ప్రశ్న ఉండాలి. ఇంత ఆనందం మనకుంది, ఇంత సంతోషం మనకుంది, మనల్ని బట్టి దేవుడికి అదే సంతోషం ఉందా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి. అందుకని ఇలాంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి హంగామాలకు ఆర్భాటాలకు అలవాటై కొంతమంది బ్యాచ్ దీనికోసం వస్తుంటారు. అక్కడ నేను దేవుడి కొరకు ఏ విధంగా ఉపయోగపడాలి, నన్ను దేవుడు ఏ విధంగా వాడుకోవాలని చూస్తున్నాడు, దేవుని మాట ఒకటైనా పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్దామన్న దృక్పథంతో రారు. అందుకని ఇక్కడన్నా మీరంతా అలాంటి దృక్పథంతో లేరని నేను నమ్ముతున్నాను. కానీ కొంతమంది బ్యాచ్ ఎప్పుడు వెనకే ఉంటారు, ముందు చైర్లు ఖాళీ ఉన్నా వెనకాల ఉంటారు, ఆ బ్యాచ్ ఎప్పుడు వెనక్కే ఉంటారు. అందుకని అలాంటి వారు కాకుండా మీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ముందు లైన్లో ఉంటూ దేవుడి కార్యక్రమంలో సాగాలని నేను కోరుతున్నాను. నేను త్వరగానే ఒక 15 నిమిషాల్లో ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకు భోజనాలు ఉంటాయి, తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి, రేపు ఏదైనా ఆరాధన కార్యక్రమం ఉంటుంది కనుక జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఒక గ్రంథాన్ని ఫ్యామిలీ బుక్ అంటారు. 66 పుస్తకాల గ్రంథంలో ఒక గ్రంథాన్ని, ఆ ఒక్క గ్రంథాన్ని ఫ్యామిలీ గ్రంథం అంటారు, కుటుంబ గ్రంథం అంటారు. ఇక మరి ఏ గ్రంథానికి ఆ పేరు ఉండదు, అదేంటో గెస్ట్ చేస్తారా? రూత్ గ్రంథంలో ఒక ఫ్యామిలీ ఉందో, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. ఫ్యామిలీస్ కాదు, ఫ్యామిలీ గ్రంథం. ఒకే ఫ్యామిలీ ఉంటుంది.
ఆ ఒక్క ఫ్యామిలీ గురించి ఆ గ్రంథం అంతా ఉంటుంది. ఎలా అంటున్నారు? రైట్. అన్నిటికంటే ముందు రాయబడిన బుక్ యోబే. అందులో కూడా అది కుటుంబాల గ్రంథం అని అనడానికి గల కారణం ఏంటంటే మొదటి అధ్యాయంలోని కుటుంబం కోసం ఉంటుంది, ఆయన కుటుంబం కోసమే. చివరి అధ్యాయంలోని ఆయన కుటుంబం కోసమే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎవరైనా ఫ్యామిలీ ఎలా ఉండాలో ఫ్యామిలీ గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి. మీ అందరికీ తెలుసు, మొదటి 2 అధ్యాయాలు చివరి అధ్యాయం కూడా ఈజీగా తెలుసు కాబట్టి నేను దాని మీద ఆధారం చేసుకొని కొన్ని మాటలు చెప్తాను. అటు సతీష్ స్వప్నకి చెప్తాను, మీకు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. ఇది ఫ్యామిలీ బుక్ అని ఎందుకన్నాము అంటే దేవుడు తన కుటుంబాన్ని అంతటినీ మొదటి అధ్యాయంలో చాలా సవివరంగా వివరించాడు. ఆయనకి ఏ దేశం, ఆయనది ఏ ఊరు, ఆయనకి ఆస్తి ఎంత ఉంది, ఆయనకి బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఆయన కూతుర్లు ఎంతమంది ఉన్నారు, కొడుకులు ఎంతమంది ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. మళ్ళీ చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికి కూడా ఇవే వివరాలు చెప్పాడు. అయితే ఈ మొదటి అధ్యాయానికి చివరి అధ్యాయానికి మధ్యలో ఆయన కుటుంబం ఏమైపోయిందంటే విచ్ఛిన్నం అయిపోయింది, చిత్రం అయిపోయింది. అయితే ఈ చిత్రం అయిపోయినటువంటి కుటుంబం చివరికి వచ్చేటప్పటికి ఇది చిగురించిన కుటుంబంగా కనిపించింది. ఏమండి, పగిలిపోయిన ఈ కుటుంబం, బేట్ల బారినటువంటి కుటుంబం చివరికి వచ్చేసరికి మళ్ళీ నూతనంగా కట్టబడినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఏమండి, ఈ మొదటి అధ్యాయంలో కనబడుతున్న ఈ కుటుంబం మధ్యలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే కనుక ఇది ఒక విధంగా చెప్పాలంటే బ్లాస్ట్ అయిపోయింది. ఏమైంది? పగిలిపోయింది లేదా పేరిపోయింది. అయితే చివరికి వచ్చేసరికి ఏమైందంటే బ్లెస్సింగ్తో నిండిపోయింది ఆ కుటుంబం. ఈ రోజున సతీష్ స్వప్నాలు ఇక్కడున్న ఫ్యామిలీస్ అందరూ గుర్తించవలసింది ఏంటంటే ఫ్యామిలీ అనే వ్యవస్థ, కుటుంబం అనే వ్యవస్థగా అది దేవుడికి ఇష్టమైన వ్యవస్థ, పురాతనమైన వ్యవస్థ. ఈ భూమి మీద దేవుడు కట్టింది ఏదైనా ఉంది అంటే గనక కుటుంబాన్ని కట్టాడు ఆయన. ఆ కుటుంబాన్ని కట్టి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పినటువంటి కుటుంబం బైబిల్లో దేవుడు ఆ కుటుంబాలు అలా కట్టాడు. అయితే ఆ కుటుంబాలకు శత్రువు కూడా ఉంటాడు. ఒకసారి చూసారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఒకరు చదవండి. 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇది 18వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకరు. చాలమ్మా. 18వ వచనంలో ఎవరున్నారు? 10వ వచనంలో ఎవరున్నారు? 5:18 ఎవరున్నారు? 6:10 ఎవరున్నారు? 5:18 పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, 6:10 సాతాను ఉన్నాడు. ఈ 18కి 10కి మధ్యలో ఎవరున్నారంటే కుటుంబం ఉంది. మీరు 22 నుంచి 9 వచనాల దాకా చదివితే అక్కడ ఏముంది? కుటుంబం ఉంది. ఈ కుటుంబానికి ఒక పక్కేమో సహాయం చేయడానికి, దీవించడానికి, వర్ధిల్లింప చేయడానికి దేవుడు ఉన్నాడు. ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి, చెల్లాచెదురు చేయడానికి సాతాను ఉన్నాడు. దేవుడికి ఏది ఇష్టమైందో సాతానికి అది కష్టం, అది పగలగొడతాడు. అందుకనే యోబు గ్రంథంలో కూడా దేవుడు ఆయన చుట్టూ కంచె వేసి వర్ధిల్లింప చేస్తే సాతాను వచ్చి ఏం చేశాడు చెప్పాలి? చాలా చేతులు చేశాడు. ఇక్కడున్న ఫ్యామిలీస్ అన్ని, ఈ స్టేజ్ మీద కూర్చున్న ఫ్యామిలీతో సహా మీరు ఇలా కలిసి ఉండడం, ఇలా వర్దెల్లడం దేవుడికి ఎంతో సంతోషం, దేవుడు ఎంతో ఆనందించే రోజు. అయితే వాడి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నవాడు ఒకడున్నాడు, వాడికి ఓర్వలేడు ఆడు. అందుకే ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే, ఎందుకు సాతాను కుటుంబాలు చూసి ఓర్వలేడు అంటే కనుక దేవుడి బిడ్డలు చూసి వర్దెల్లడం చూసి వాడు ఎందుకు ఓర్చుకోలేడంటే ఆడికి 3 లేవట, మనకు ఆ 3 ఉన్నాయట. ఏంటమ్మా? ఆడికి 3 లేవు, మనకు ఆ 3 ఉన్నాయన్నమాట. ఏంటంటే సాతానుకు రక్షణ లేదు, మనకు రక్షణ ఉంది. ఏముంది మనకి? సాతానుకు రక్షణ లేదు. ఎవరో అన్నారు, ఒక ఆయన ఎప్పుడో చాలా కాలం క్రితం, నేను దేవుడిని నమ్ముకున్న కొత్త దినాల్లో, బ్రదర్ ఎన్ని ప్రార్థన అంశాలు కాదు బ్రదర్, సాతాను కోసం ప్రార్థన చేద్దాం అంటున్నాడు ఆయన. ఎందుకనంటే ఆడు మారిపోవాలని, మారిపోతే కష్టాలని. అసలు వాడు మాట్లాడే సంగతి ఇలా తెలియదు. అందుకని వాడికి రక్షణ ఉండదు. అందుకని మనం రక్షించబడ్డామంటే ఆడికి కుళ్ళు. అందుకని రక్షించబడ్డ వాళ్ళు వెంట పడుతూ ఉంటాడు. ఈ యవన బిడ్డలు రక్షించబడి దేవునికి అతకబడి దేవునితో ఉంటూ ఉంటే వాడు ఉగ్రత అది ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు. రెండోదిగా మన కుటుంబాలు ఉన్నాయి కానీ కుటుంబం ఉన్నారా? సాతానమ్మ, సాతాన్ తల్లి ఉన్నారా?
ఆడికి కుటుంబం లేదు, అందుకు ఆడికి లేని కుటుంబం ఎవరికి ఉండకూడదని కుటుంబాల మీద దాడి చేస్తుంటాడు. ఇక్కడ కూడా ఉన్న చాలా కుటుంబాల్లో ఇప్పటికే బేటల బారు ఉండొచ్చు, పగుళ్ళొచ్చి ఉండొచ్చు, విచ్ఛిన్నమై ఉండొచ్చు, చిత్రమై ఉండొచ్చు. అయితే ఈ కుటుంబాలను కట్టాలని దేవుడు ఎప్పుడు చూస్తాడు? సాతాను దానిని పడగొట్టాలని ఎప్పుడు చూస్తుంటాడు. మనం అందరూ కూడా జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటంటే, సహాయంగా ఉన్న దేవుని చెంత మనం చేరి ఎలాంటి విధానమైనటువంటి దాడులు మన మీదకి జరిగినా మనం ఏం చేయాలంటే ఈ సహాయకుని వైపే పట్టుకొని ఆయన వైపే ఉంటే ఎన్ని దాడులు జరిగినా యోబు కుటుంబం చిగురించినట్టుగా, బ్లెస్సింగ్ పొందినట్టుగా, నిలిచినట్టుగా మనం కూడా ఏమవుతామంటే నిలుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇలాంటి జరిగినప్పుడే ఎలా నిలబడాలో నిలబడలేక, ఎలా ఓర్చుకోవాలో ఓర్చుకోలేక, పగిలిన దానికన్నా ఇంకెక్కువ పగిలి చివరికి వచ్చేసరికి యోబులాగా చిగురించడానికి కానీ, బ్లెస్సింగ్ పొందడానికి కానీ వీలు లేకుండా మధ్యలోనే ఆగిపోయే ప్రమాదాలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు సతీష్ స్వప్నాలు కానీ ఇక్కడున్న మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, మన కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, ఆయన కంచి ఎప్పుడు వేస్తాడు. అయితే శత్రువు కూడా ఉన్నాడు, వాడు కూడా ఎప్పటికప్పుడు బాంబులు పేలుస్తూనే ఉంటాడు. అందుకని ఆ బాంబులు పేల్చేటప్పుడు భార్య భర్తలకు ఎలా ఉండాలో, ఇక్కడున్న కుటుంబాలకు ఎలా ఉండాలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక 5 సంగతులు మీకు చెప్తాను, త్వరగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ బైబిల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంక వచనాలు చెప్పకుండా నేను స్టోరీలోకి వెళ్ళి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోబు కుటుంబం మీద ఎలాంటి దాడులు జరిగాయో మన కుటుంబం మీద కూడా అలాంటి దాడి జరుగుతుంది. దాడి ఇంకా ఆల్రెడీ జరిగి ఉంటుంది కూడా ఇప్పటికే. అయితే ఆ దాడి జరిగినా కానీ మళ్ళీ మీరు చిగురిస్తారని, మళ్ళీ మీరు దీవించబడతారని, మళ్ళీ మీరు మొదటి స్థానం కంటే మించిన స్థానంలోకి వస్తారన్న విషయాన్ని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకుండా జాగ్రత్త పడాలని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు స్వప్న సతీష్ల కుటుంబాన్ని దేవుడు ఈ దేశానికి తోడుకొచ్చి ఇక్కడ ఇంత దీవించాడు మాట నిజమే. ఇది మొదటి అధ్యాయం కావచ్చు వీళ్ళ జీవితంలో. అయితే ఈ దీవెన చివరి అధ్యాయం దాకా ఉండాలి అంటే గనక, చివరి వరకు సాగాలంటే గనక మధ్యలో వచ్చే దాడులు వీళ్ళు తట్టుకోగలగాలి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మనం కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1, సాతాను ఏ విధంగా మీకు దాడి చేస్తాడంటే, యోబు మీద ఎలా దాడి చేశాడంటే ఆర్థికంగా దాడి చేశాడు. ఏం చేశాడు? ఆయన గొర్రెల్ని, ఆయన గొడ్డుల్ని, ఆయన ఒంటిల్ని, ఆయనకున్నటువంటి పంటని, ఆయనకున్న దాసుల్ని ఏం చేశాడు? ఆయన మొత్తం నాశనం చేశాడు. మీకు ఎప్పుడు తెలియాలి విషయాలు, ఆర్థికమైన పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. ఎప్పుడో ఒకప్పుడు ఏమవుతుందంటే కనుక ఆర్థికమైన దాడి మన మీద జరుగుతుంది. అలా దాడి జరిగినప్పుడు నీ వల్ల ఎలా జరిగింది, నీ వల్ల ఎలా జరిగిందని భార్య భర్తను నిందించకూడదు, భర్త భార్యని నిందించకూడదు. అలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక దాన్ని తట్టుకొని, ఎందుకు జరిగిందో జరిగింది మనకు తెలియదు, మళ్ళీ చిగురింప చేసే దేవుడు మనకున్నాడని మీరు ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడాలి. కొన్నిసార్లు మన తొందరపాటు నిర్ణయాల వల్ల, సాతాను మనల్ని శోధనకు గురి చేయడం వల్ల మొత్తానికి ఏదో కారణం చేత అప్పులు పాలవుతాం, ఆర్థికంగా దెబ్బలు తింటాం. అయితే సాతాను ఉద్దేశం ఏంటంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలంటే మొదట ఆర్థికమైనటువంటి విషయాల మీద దెబ్బ కొడితే వీళ్ళు మెల్లమెల్లగా భక్తులు ఏమవుతారు? బలహీనమవుతారు. బలహీనమైన తర్వాత వీళ్ళు పరలోకానికి వెళ్ళకుండా దేవుడు ఎక్కడున్నాళ్ళే అని దేవుడి మీద విసిగిసెందేలాగా కొంతమంది బ్యాచ్ ఉంటారు ఇక్కడ. నేను ప్రార్థన చేయ బుద్ధి అయ్యలేదు అయ్యగారు, నాకు వాక్యం చదువు బుద్ధి అయ్యలేదు అయ్యగారు, చర్చికి రాబుద్ధి అయ్యలేదు అయ్యగారు అంటే ఏమైంది? మాకు కొంతమంది బ్రదర్స్ అంటుంటారు, ఆయన ఏంటి బ్రదర్ భలే ముందు వచ్చి నడిపించేవాడు, చాలా బాగుండేవాడు, ఇప్పుడు ఏమైంది, ఎందుకు చర్చకు రావట్లేదని. ఆయనకి కొన్ని మూలాల మీద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ వల్ల ఏమైందంటే దేవుడి మీద ఉండవలసిన ఆసక్తి, దేవుడి మీద ఉండవలసినటువంటి ఆ నిరీక్షణ కొంచెం మసకబారుతుంది. అదే కావాలి సాతానికి. అందుకే ఏం చేస్తాడంటే మీ ఆర్థికమైన మూలాల మీద దెబ్బ కొడతాడు. ఈరోజు స్వప్న సతీష్, మీరు ఇక్కడ ఒక ప్లాట్ కొనొచ్చు, మీ జాబులు బాగుండొచ్చు, 50% నీకు హైప్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అయితే జీవితం ఇలాగే ఉంటుంది అనుకోవద్దు. సాతాను దృష్టి మీ మీద ఉంటుంది, ఏ పనుల్లో దెబ్బ కొడతాడు. అయితే ఇప్పుడు ఎలా ఉన్నారు దేవుళ్ళో, అలాంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుళ్ళు అలాగే ఉండండి, మీ చివరి అధ్యాయం బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీరు కూడా చాలా మంది ఈ విధమైనటువంటి విధానాల్లో ఉంటే గనక ఇది ముగింపు కాదు, మీరు మధ్యలో ఉన్నారు. ముగింపు మీకు బాగుంటుంది. అందుకు దేవుడి వైపే మీరు చూడాలి. నిన్న మొన్న ఒక సోదరి ఫోన్ చేసి చెప్పింది, ఇక నేను చచ్చిపోదాం అనుకున్నాను అయ్యగారండి అని.
ఇక నాకు చావు తప్ప ఇంకేం అక్కర్లేదనుకొని రాత్రి అనుకుంటాను చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆవిడ అంటున్న మాట ఏంటంటే కనుక నాకు ఇక బతకాలని లేదు, నాకు బతకబుద్ధి కావట్లేదు, చచ్చిపోతే మేలు అనిపిస్తుంది అని చెప్పింది అనమాట. అందుకని ఈ రోజున ఆర్థిక పరిస్థితులు బాగోలేదేమో, ఆర్థిక మూలాల మీద సాతాను దెబ్బ కొట్టాడేమో, మన కుటుంబాల్లో అది మొదటి దాడి. అయితే ఈ దాడి మీద ఇది చూడగానే మీరేం బాధపడవలసిన పని లేదు. చిగురింపజేసే దేవుడు మళ్ళీ ఉన్నాడు, బ్లెస్సింగ్ చేసే దేవుడు ఉన్నాడు. యోబు గ్రంథాన్ని అంత పెద్ద అధ్యాయం మనకి ఎందుకు వచ్చాడు అంటే, అది మనం చదువుతున్నప్పుడు విచ్ఛిన్నం అవడం అంతం కాదు, మళ్ళీ చిగురించడమే అది ముగింపులోకి వస్తుంది. అందుకని మీరు నిరీక్షణతో ఉండాలని మీకు చెప్తున్నాను. ఇది మొదటి దాడి, ఆర్థికపరమైనటువంటి దాడి. అందరి మీద కొడతాడు సాతాను, ఎప్పుడోకప్పుడు కొడతాడు, ఏదో మూలంగా మన మీద అది దాడి చేస్తూనే ఉంటుంది. అలా దాడి చేసినప్పుడు భార్య భర్తలారా, భర్తను ప్రోత్సహించండి. భర్తలారా, మీ భార్యలను నిలదొక్కండి, కాపాడుకోండి. అప్పుడు చాలా మెంటల్గా చాలా టార్చర్ అవుతుంది, చాలా బాధలు పడుతుంటారు. నేను చెప్పాలంటే ఎన్నో స్టోరీలు చెప్పగలుగుతాను ఇలాంటప్పుడు. అందుకని భార్య భర్తలు విడిపోవడానికి ఇవే కారణాలు అవుతాయి, మనశ్శాంతి లేకపోవడానికి ఇవే కారణాలు అవుతాయి, నిద్ర లేకపోవడానికి ఇవే కారణాలు అవుతాయి. ఏమండి, ఏం చేయాలో అర్థం కాక పిచ్చోళ్ళ తయారవడానికి, రోడ్డు పడడానికి ఇవే కారణాలు అవుతాయి. అందుకని ఈ దాడి నుంచి మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని దీవించడానికి దేవుడు ఉన్నాడు. అయితే సాతాను దాడి చేస్తాడు, ఆ దాడి ఆపలేము. కానీ మీరు నిబ్బరంగా దేవుడి వైపే యోబు చూసినట్టు చూడండి. ఇది మీకు తెలియవలసినటువంటి విషయం. నాకు తెలుసు మీరు ఇంటి దగ్గర భర్తల్ని, భార్యల్ని, పిల్లల్ని అందరిని విడిచిపెట్టి ఇంత దూరం రావడానికి కారణం ఇదే, ఈ మూలమే కావచ్చు. ఈ దెబ్బే మీకు తగలొచ్చు. దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకపోవచ్చు. కానీ మనకి నిరీక్షణ ఇచ్చే దేవుడు ఉన్నాడని, యోబులాగా చిగురింపచేసే దేవుడు ఉన్నాడని నిరీక్షణతో ఉంటే దాని కార్యాలని దేవుడే జరిగిస్తాడు. నెంబర్ 2, దేని మీద సాతాను దాడి చేస్తాడు కుటుంబంలో అంటే, దేని మీద దాడి చేస్తాడంటే, మీరు చదివితే ఇవన్నీ తీసిన తర్వాత ఆగలేదు సాతాను దాడి. పెద్ద తూర్పుగాలు వచ్చింది. వాళ్ళ బిడ్డలంతా ఒకే ఇంట్లో ఉంటే ఏమండి ఇంటి మీద కొట్టింది. ఇంటి మీద కొట్టగానే ఆ ఇల్లు కూలిపోయి అందరూ ఒకే రోజు, ఒక రోజుకొకరు చొప్పున కాదు, ఒకే రోజున 10 మంది బిడ్డలు చనిపోయారు. అంటే ఇదేంటి అంటే కనుక, నీకు వృద్ధాప్యమైన మీ అందరికీ తెలుసు, పిల్లలు లేని ఇల్లు, పిల్లలు లేని బ్రతుకు ఎంత వెలితిగా ఉంటుందో, ఎంత కలతగా ఉంటుందో, ఎంత సిగ్గులాగా అనిపిస్తుందో, ఎంత భారంగా అనిపిస్తుందో. బైబిలే చెప్పింది, 4 ఎప్పుడు తృప్తి ఉండదట. అందులో కనని గర్భానికి కూడా మీరు పంచపక్ష పరిమాణాలు పెట్టండి, అద్దాల మేడలో కూర్చోబెట్టండి, ఐశ్వర్యాల్లో ఆవిడ రాణిగా తిప్పండి. కానీ తల్లి అనే తనం తనకు రాకపోతే ఆవిడ గుండె ఎంత అవిసిపోతుందో బైబిలే చెప్తా ఉంది. అందుకే సంతు లేని దాన్ని ఇల్లాలుగా నేను చేస్తానని దేవుడు చెప్పాడు. అయితే ఇప్పుడు 10 మంది పిల్లలు ఒకే రోజు ఏమయ్యారు? చనిపోయారు. మనిషికి పిల్లలు తిరుగుతుంటే ఆనందం, గర్భఫలం వస్తే ఆనందం. ఈరోజు మనం ఇంత ఆనందించడానికి మన కుటుంబంలో ఒక సహోదరుడికి దేవుడు ఇది ఇచ్చారు కాబట్టి మనం ఇంత ఆనందంగా ఉన్నాము. అయితే అలాంటి ఆనందకరమైనటువంటి పిల్లలు వృద్ధాప్యానికి వచ్చేసరికి వాళ్ళే మీకు ఆధారమా కదా? ఆధారం. అయితే ఆధారాన్ని ఇప్పుడు సాతాను ఏం చేశాడు? దెబ్బ కొట్టాడు. అందుకని ఈ రోజున నా ముందున్నటువంటి మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, కొన్నిసార్లు నీకు ఏది ఆధారంగా అనుకుంటావో, ఏది ఆధారంగా ఉంటే బాగుంటుంది అనుకుంటావో, ఆ ఆధారం మీద దెబ్బ కొడతాడు. సాతాను దాడి జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా మీకు అందొచ్చిన పిల్లలు ఇప్పుడు దాకా చదివించాను, ఇటు చేయకు అందొచ్చాడు అనుకున్నప్పుడు, అయితే భూమి మీద లేకుండానే పోవచ్చు, లేకపోతే ఆ బిడ్డ నీకు అందుబాటులో రాకుండా పిచ్చి చేష్టల కన్నా వెళ్ళిపోవచ్చు. ఈ నెందుకన్నా నాన్న బాధలను మునిగిపోవచ్చు. ఈ దెబ్బలు సాతాను పడుతుంటాడు పిల్లల మీద. పిల్లలకి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక సండే స్కూల్ టీచర్స్, యూత్ టీచర్స్ మీరు మరి ముఖ్యంగా చాలా అవేర్నెస్తో ఉండాలి. వాడి దాడి ఇప్పుడు చాలా ఎక్కువైంది. పిల్లల మీద 3 రకాలుగా దాడి చేస్తుంటాడు. ఒకటేమో స్పిరిచువల్గా దెబ్బ కొడతాడు, రెండోదేమో మెంటల్గా దెబ్బ కొడతాడు, మూడోదేమో భౌతికంగా దెబ్బ కొడతాడు. అందుకని ఈ యోబు కుటుంబంలో స్పిరిచువల్గా దెబ్బ కొట్టడం లేదు యోబు. మెంటల్గా కూడా వాళ్ళకి ఏమి దెబ్బ కొట్టకుండా కాపాడుకోగలిగాడు, పెంచుకోగలిగాడు. కానీ భౌతికంగా కొట్టిన దెబ్బ నుంచి మాత్రం యోబు కాపాడలేకపోయాడు. సండే స్కూల్ టీచర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే యూత్ టీచర్స్ కానీ, మీ పిల్లల్ని 2 కోణాల నుంచి మీరు కాపాడగలరు. శారీరకంగా మీరు కాపాడలేదు, అది దేవుడి చేతిలో ఉన్న పని. అయితే మెంటల్గా సాతాను వాళ్ళ మీద దెబ్బ వేయకుండా, స్పిరిచువల్గా వాళ్ళు దెబ్బ కొట్టకుండా మీరు కాపాడగలగాలంటే యోబు ఏం చేశాడు? అరుణోదయాన్నే లేచి
వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు. వాళ్ళని చాలా దేవుడు భక్తులు పెంచడానికి ఎక్కడైనా తప్పు చేసేస్తారేమో కాచుకొని ఉండేవాడు పిల్లల కోసం. ఈరోజు ఇందాక అనుపమ గారు కూడా చెప్పారు, పిల్లల్ని ఈరోజు తల్లిదండ్రులు మీరు చేస్తున్న మిస్టేక్ అంతే ఒకటే, వాళ్ళు మేము పడిన కష్టాలు పడకూడదు, మాకు లేని లోట్లు వాళ్ళకి రాకూడదు, మేము ఇల్లు లేకుండా బతికాము, మేము చదువు లేకుండా బతికాము, మా పిల్లలకి అది ఉండకూడదని పిల్లలు విడిచిపెట్టి మీరు ఇక్కడికి వచ్చేసారు. కానీ మీ పిల్లల్ని మెంటల్గా, మీ పిల్లల్ని స్పిరిచువల్గా సాతానికి అప్పగించి వచ్చారు. మీరు బండి కొనిస్తేనో, బైక్ కొనిస్తేనో, సెల్ ఫోన్ కొనిస్తేనో, ల్యాప్టాప్ కొనిస్తేనో, చైతన్య నారాయణ లాంటి కాలేజీలో చదివిస్తే వాళ్ళ అవసరాలు తీరు. వారిని మీరు సాతానికి అప్పగించి వచ్చారు. ఇప్పుడు సాతాను వాళ్ళు ఏం చేశాడు, ఈరోజు మీరు ఫోన్ చేసినా మాట్లాడరు, వాళ్ళు మీరు పలకరిద్దామని వాళ్ళు తిరిగి మీతో మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వారు సాతాను యొక్క బందీలోకి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులారా, ఈరోజు ఇక్కడున్న మనం అందరం ఆలోచించవలసిన విషయం ఏంటంటే డబ్బే ప్రధానం కాదు. దేవునికి ఇచ్చిన బహుమానం, దేవునికి ఇచ్చిన పిల్లలు చాలా ప్రాముఖ్యం. ఆ పిల్లలతో మీరేం చేయాలి, కలిసి ఉండాలి. ఆ పిల్లలు కాచుకోగలగాలి. ఆ పిల్లల చుట్టూ మీరు కంచి వేయగలగాలి. ఆ పిల్లల చుట్టూ మీరు మెంటల్గా, స్పిరిచువల్గా వాళ్ళు పెంచడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే సాతాను వలలో వాళ్ళు పడకుండా నువ్వు అనుకున్న ఆధారం, నువ్వు అనుకున్న ఆనందం, నువ్వు అనుకున్నటువంటి అభివృద్ధి ఆ పిల్లల్లో నువ్వు చూడగలుగుతావు. కానీ యోబు ఇంటి మీదకి 2 దాడుల నుంచి కాపాడుకోగలిగాడు, కానీ ఆయన చేతిలో లేదని కాపాడుకోలేకపోయాడు. సాతాను ఏం చేశాడు, దాడి చేశాడు. ఇది రెండవ దాడి. అందుకని మీ కుటుంబాల్లో మన ఆధారమైనటువంటి పిల్లలనే కాదు, మనకి ఏది ఆధారంగా ఉంటుందో ఆధారాన్ని దెబ్బ కొట్టడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ దాడిని కూడా మనం ఏం చేయాలి, తట్టుకొని నిలబడడానికి ఇష్టపడాలి. నెంబర్ 3 ఏంటంటే, ఆ తర్వాత ఏం చేశాడు అని అంటే కనుక దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకొకసారి నాకు పర్మిషన్ ఇవి, ఆయన మీద ఉన్నటువంటి కంచెను తీసివేస్తే నేను వెళ్ళి ఆయన్ని రోగంతో ముడతానని చెప్పి ఏం చేశాడు, నడనెత్తి మొదలుకొని అరికాల వరకు కురుపులతో నింపాడు. అంటే ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. ఇక్కడ మీరందరూ ఏమని ప్రిపేర్ అవ్వాలంటే, ఈ రోజు నేను ఇలా ఉన్నాను కాబట్టి ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకోవద్దు. నీకు ఆరోగ్యాన్ని కలిగించాలని దేవుడు అనుకుంటాడు, నీకు అనారోగ్యాన్ని కలిగించాలని ఎవరు అనుకుంటారు, సాతాను అనుకుంటాడు. నేను ఇండియా నుంచి వచ్చిన వెంటనే మా మహేశ్వరి వచ్చిన ఫస్ట్ వారమే చాలా డల్గా అయిపోయి, అయ్యగారండి నాకు కూడా షుగర్ వచ్చేసింది అన్నది. నేను అన్నాను, గొప్ప భాగ్యం అమ్మా అని చెప్పి. ఎందుకనంటే కనుక మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలంటే కనుక, దేవుడు పక్షంగా నేను నిలబడుతుండగా, దేవుడు నా పక్షంగా నిలబడుతుంటుండగా సాతాను ఎన్ని ఊపులను ఊపుతాడు, ఓపెనివ్వండి. కానీ మీరు నిబ్రంగా నిలబడుకోండి, నిబ్రంగా ఉండండి. యోబుకి రాలేదా ఆరోగ్యం మీద దెబ్బ వచ్చింది. అందుకని ఈరోజు సత్య స్వప్నాలు కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, మీ ఆర్థిక మూలాల మీద సాతాను దెబ్బ కొట్టినా, మీకు ఏది ఆధారమో ఆధారం మీద దెబ్బ కొట్టినా, మీకు ఏది ఆరోగ్యం అనుకుంటున్నారో ఆరోగ్యం మీద దెబ్బ కొట్టినా దిగులు పడొద్దు. చివరి అధ్యాయం మనకుంది, చిగురించే అధ్యాయం మనకుంది. హల్లెలూయా. అందుకని సాతాను దాడి ఆరోగ్యం మీద కూడా దెబ్బ కొడుతుంటుంది. కనుక ఈ రోజున ఇలాంటి దేశాల్లో జీవిస్తున్న మీకు కూడా ఇలాంటి అనారోగ్యాలు వచ్చినప్పుడు దాన్ని చూసి మీరు ఏమనుకోవద్దు. ఆర్ స్టాన్లీ గారు ఏమంటారంటే, నీ పట్ల, నీ ద్వారా ఈ భూమి మీద దేవుడి చిత్తం నెరవేర్చేదాకా ఎన్ని జబ్బులు వచ్చినా నువ్వు చావు. అది నెరవేరిన తర్వాతే మనకు మరణం వస్తుంది. అందుకని మనం ఎన్నో అనుకుంటుంటాం, కానీ అన్నీ కాదు. దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద పని ముగించే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా బతికేస్తావు, ఎన్ని రోగాలు వచ్చినా ముందుకు సాగిపోతావు. అందుకని నీకు నాకున్న నెబ్బరం ఏంటంటే, నీ జీవం ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతుల్లో ఉంది. అందుకని అనారోగ్యం వస్తేనో ఏదో ఆపద వస్తానో కంగారు పడిపోవద్దు. మీరు నిబ్బరంగా నడపవలసిన అవసరం ఏంటంటే కనుక, ఈ భూమి మీద నీ పనికి లేదు, వచ్చాయి అని దేవుడు అంటే కొంచెం ఎక్కడ నిలబడి చెప్పనివ్వండి. ఈరోజు స్వప్న గర్భంలో ఆ బిడ్డనిచ్చింది ఎవరు, దేవుడేనా? ఆ బిడ్డని ఎందుకు పంపిస్తున్నాడు భూమి మీదకి? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక కోసం పంపిస్తున్నాడు. ఆ బిడ్డ ద్వారా ఆ ప్రణాళిక భూమి మీద నెరవేరగానే సతీ స్వప్నాలు కాదమ్మా, మీ నాన్న అమ్మ నా దగ్గరికి వచ్చే నా బిడ్డను ఏం చేస్తాడు, దేవుడు తీసుకుంటాడు. ఇచ్చిన దేవుడు తీసుకుంటాడు. ఈరోజు ఇక్కడున్న కుటుంబాలన్నీ నమ్మవలసిన సత్యం ఏంటంటే కనుక, మనకి అనారోగ్యం అది అంతం కాదు. ఆ అనారోగ్యం ఏదొచ్చినా కానీ దేవుడు తన పని అయిపోయిన తర్వాత నరులారా రండి అని పిలవగానే మనం వెళ్తాం. ఆ రోజు వరకు ఎన్ని మూలికలతోనన్నా భూమి మీద బ్రతికేస్తాం. బతుకుతా అనుకున్న వాళ్ళు బతకరు అనుకున్న వాళ్ళు
బ్రతుకుతారు. కారణం ఏంటి? అది దేవుడి చేతిలో ఉన్నటువంటి ఏమండి కార్యం కాబట్టి. ఇది 3. 4వది మీకు చెప్తాను. 4వది ఏంటి అంటే గనక, మొదటి చెప్పండి, 2 చెప్పండి, 3 చెప్పండి. ఏమండి 4వది ఏంటి అంటే గనక, ఇవన్నీ తట్టుకున్నాడు యోబు. నిలబడిపోయాడు. నిలబడిపోయిన తర్వాత ఈలోగా భార్య వచ్చి ఏమన్నదంటే, ఏమండి చెప్పండి, దేవుణ్ణి దూషించి మరణం కమ్ము, ఎందుకు ఈ బతుకు? ఏమండి మానవ సైకాలజీలో చూస్తే న్యాయం, దేవుడి దృష్టితో చూస్తే న్యాయం కాదు. యోబేమో దేవుడి దృష్టితో చూసన్నాడు. మూర్ఖురాలు అనలేదే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అన్నాడు. అంటే తన ఎంత హృదయం పగిలిపోయిన బాధతో భార్య మాట్లాడుతుందో తను అర్థం చేసుకొని తను కంఫర్ట్ చేస్తూ తను కరెక్ట్ చేస్తున్నాడు. ఏమని? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి? దేవుడి వల్ల మేలు అనుభవింప తగును కానీ కీడు అనుభవింప తగదా అని. మీ పెళ్లిలో ఏం ప్రసంగం చేశారో తెలియదు కానీ సతీష్ స్వప్న, ఈరోజు నీకు సతీష్ గాజులు పెట్టాడు, మెల్లో చైన్ వేసాడు, నీకు ఫ్లాట్ కొని ఇచ్చాడు, ఇవన్నీ నీకు ఇచ్చాడు. సంతోషం. రేపొద్దు నావి లేని రోజున కూడా ఇదే సంతోషం మీకు ఉండాలి. ఇదే ఆనందంతో సతీష్ నువ్వు ప్రేమించుకుంటూ వెళ్ళాలి. అందుకనే ఏమండి ఈ రోజు ఇక్కడున్నా మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే, నిన్ను కట్టుకున్నాను ఆను కట్టుకొని ఉంటే నా బతుకు బాగుండంట. ఎప్పుడు కట్టుకొని పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత జ్ఞాపకం వస్తుంది దానికి. ఎందుకంటే నిన్ను అనవసరంగా మా నాన్నకి ఇచ్చి చేసాడని. ఈ ఆడవాళ్ళకి అవన్నీ ఎప్పుడే జ్ఞాపకం వస్తుంటాయి అన్నమాట. కాదు, ఏమండి కష్టంలోనైనా సుఖంలోనైనా మేలులోనైనా కీళ్ళలోనైనా అన్ని పరిస్థితుల్లోనూ ఒకలాగే ఉండగలగాలి. ఆత్మీయుల ద్వారా దాడి జరుగుతుంది, నీ బంధువుల ద్వారా నీకు దాడి జరుగుతుంది. ఇప్పుడు భార్య ఆవిడ ఏమైనా ఆదరించవలసింది పోయి ఏమంటుంది? చచ్చిపోమంటుంది. ఇప్పుడు స్నేహితులు వచ్చి ఇక నుంచి 2వ అధ్యాయం నుంచి ఎవరున్నారు? వాళ్ళు కనబడతారు. వాళ్ళు ఏమంటారు? యోబు నువ్వు తెలియకుండా ఏదో చేసావేమో, నువ్వేదో దాచిస్తున్నావేమో, బయటకు ఒప్పుకుంటే నువ్వు అన్నీ అవుతాయని శోధించి తినేశారు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, ఎవరిని నమ్ముతావో వాళ్ళే నీకు నాగుపాములో కాటేస్తారు. ఎవరు నీకు అనుకూలం అనుకుంటావో వాళ్ళే నీ నల్లరాలు కట్టేస్తుంటుంటారు. వాళ్ళే నీకు ప్రతిబంధకాలై నిన్ను పాడు చేయాలని చూస్తుంటారు. కానీ తట్టుకొని నిలబడు, వాళ్ళని విమర్శించుకో. ఎంత మృదువుగా సమాధానం చెప్పాడండి భార్యకి కానీ స్నేహితులు కానీ. రే నా నీతి ఏంటో మీకు తెలియదంటారా, నన్ను ఇదే మీరు అర్థం చేసుకున్నానని కోపం లేదు, కానీ వాళ్ళని చాలా మృదువుతో చాలా ప్రేమతో వాళ్ళని కంఫర్ట్ చేస్తూనే వాళ్ళు కరెక్ట్ చేస్తున్నాడు. ఎందులో ఉండి? బాధల్లో ఉండి. ఇది చాలా కష్టం. నువ్వు అన్ని బాగున్నప్పుడు బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళేమంటావు, ఏం కాదు బ్రదరు అన్ని బాగానే ఉంటాయి, నువ్వు బాగుంది కాబట్టి బాగున్నాయని చెప్తావు. కానీ అదే స్థితిలో నువ్వు ఉండి చెప్పు. కానీ యోబు భార్య కానీ యోబు స్నేహితులు కానీ దుఃఖంలా బాగున్నారు, వాళ్ళు ఈయనే బాగోలేదు. కానీ బాగోలేని స్థితిలో ఉంటూ కూడా ఏం చేశాడు? వాళ్ళని ఆదరించే మాటలు చెప్పాడు, కరెక్ట్ చేసే మాటలు చెప్పాడు, దేవుణ్ణి ఏ కోణంలో చూడాలో చెప్పుకొచ్చాడు, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని సాతాను కొన్నిసార్లు మీరు ఎవరైతే బాగా ఆత్మీయులు అనుకుంటారో, అభిమానిస్తారో వాళ్ళతోనే మీకు దాడి జరిగిస్తాడు. మీకు తెలుసు అనుకుంటాను, యేసుప్రభు వారికి అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి శిష్యులు 3 ఉండేవారు. పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు. అందులో ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రభా నీకు మరణం రానికుండా నేను చూసుకుంటాను ప్రభా, ఒకవేళ నీకు మరణం వస్తే కనుక నీకంటే ముందు నేనే చచ్చిపోతాను ప్రభు అన్నాడు. అన్నాడా? అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అందుకని ప్రియులరా, ఈ సాతాను దాడుల్లో ఒక దాడి ఏంటంటే, నువ్వు ఎవరిని బాగా నమ్ముతావో, ఎవరిని బాగా నువ్వు వెంబడిస్తావో, అది ఆత్మీయులైనా అది బంధువులైనా ఎవరైనా నీకు దెబ్బ కొడుతుంటారు. అయితే ఆ దెబ్బ కొట్టినప్పుడు ఏంటి నా బ్రతుకులు అయిపోయిందని కుంగిపోవద్దు, నిలబెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు 4 దాడులు జరిగే యోబు కుటుంబం మీద. 1 ఆర్థికంగా ఆ దాడి నీ కుటుంబం మీద జరుగుతుంది. 2 ఆధారం, ఏది ఆధారం అనుకుంటావు అదే పగిలిపోతుంటాయి, దాని మీద ఆల్రెడీ జరుగుంటాయి మీ కుటుంబాల్లో. నెంబర్ 3 ఆరోగ్యం మీద కూడా దెబ్బ కొన్నిసార్లు పడుతుంటది. 4వది ఏంటి అంటే కనుక, ఆత్మీయులు నాకు అనుకున్న వాళ్ళే మనకు కొన్నిసార్లు దెబ్బ కొడుతుంటారు. అది ప్రతి జీవితంలో జరుగుతుంటది.
ప్రతి కుటుంబం మీద జరుగుతుంటుంది. మీకు ఎప్పుడో హెలినా గారు సాక్ష్యం చెప్పినట్టున్నారు, ఈ రోజు వాళ్ళు రాలేదు బాగోక. వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ కంపెనీలో ఎవరెవరు కావాలని కోరి తెచ్చుకున్నారో, వీళ్ళు కావాలనుకున్నారు, వాళ్ళందరూ ఏం చేశారంటే 5 సంవత్సరాల తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఈ దాడులు జరుగుతాయి. అయితే దీన్ని బట్టి నిరాశపడద్దు, నిలబెట్టి చిగురించి దేవుడు మనకి ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సతీష్ స్వప్నాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఎంత వాళ్ళు పచ్చగా ఉన్నారో, ఫలభరితంగా ఉన్నారో, అభివృద్ధిగా ఉన్నారో, ఊజి దేశంలో గొప్పగా ఉన్నారో, చివరి అధ్యాయంలో కూడా అంతే గొప్పగా వాళ్ళు ఉన్నారు. అయితే మధ్యలో చాలా గల్పిలు జరిగాయి. ఈరోజు సతీష్ స్వప్నాలు మనందరూ ఎదుట ఒక వేడుకగాను, ఒక ఆశీర్వాదకరంగా మన మధ్య నిలిచారు. చివరి రోజున కూడా వాళ్ళు అలాగే ఉండాలని, అప్పటి వరకు ఆ దేవుడి వైపు వాళ్ళు చూడాలని, ఆయన మీద ఆధారపడుతూ ఇక్కడున్న కుటుంబాలన్నీ కూడా అలాగే మనం కూడా ఆయన వైపు చూస్తూ బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఇటు కృప మనందరికీ దయచేయను గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. కృప చూపులాగిన ఈ విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలించి అభివృద్ధి చెందులాగా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన దేవ, మీ పాదాల వందనాలు. రాత్రి కాల సమయంలో తండ్రి మీ రీతిగా కొడుకుని ప్రభా, మరి సతీష్ స్వప్న వారి కుటుంబంలో వైవాహిక జీవితంలో మెరిచిన గర్భఫలంను బట్టి ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీ పాదాలకు వందనాలు స్వామి. ప్రభా, మేము ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నప్పుడు ప్రభా, మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ, ఆర్థిక సమస్యలను బట్టి కానీ, అనారోగ్య సమస్యలను బట్టి కానీ, ప్రభా ఆత్మీయ విషయంలో తండ్రి సమస్యలను బట్టి కానీ, మేము ఏ విషయంలోనూ తండ్రి చింతపడకుండా మా చింత యావత్తు మీ పైన వేసి ప్రభా ముందుకు సాగడానికి సహాయం చేయాలి. ఎంతమంది బిడ్డలు ఈరోజు వాక్యాన్ని విని వారి గుండెలో హత్తుకున్నారో ప్రభా, వాక్యాన్ని నెరవేరుస్తున్నారో, వాక్య ప్రకారం నడుస్తున్నారో ప్రభా, ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డ విషయంలో మీరు కృప చూపించి కార్యం చేయండి. ప్రతి బిడ్డ హృదయంలో వాక్యాన్ని ఫలింపచేయము తండ్రి. అయ్యా, విన్న మాటలు తండ్రి వెయ్యంతలుగా ఫలింపులాగా వచ్చేలాగా మీరే కృప చూపించి సహాయం చేయము. స్వప్నమును నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, కాలము సంపూర్ణమైనప్పుడు సుఖమైన ప్రసవం దయచేయమని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటి ద్వారా తండ్రి మీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో అర్పించుకుంటూ యేసు శక్తి గల నామమున స్తుతులు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి.